హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డేలో మొత్తానికి ఇంగ్లాండ్ ఘనమైన విజయాన్ని సాధించింది 4 వికెట్స్ తేడాతో. తద్వారా 1-1తో సిరీస్ అయితే ఈక్వల్ అయితే అయింది. సో చివరి మ్యాచ్ ఆదివారం 19th రోజు జరగబోతుంది లార్డ్స్ వేదికగా. సో మరి సెకండ్ వన్డే ఏ విధంగా జరిగింది ఏంటి మొత్తం పిన్ టు పిన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఇంగ్లాండ్. ఎంచుకున్న దానికి చాలా మంచి స్టార్ట్ అయితే ఇండియాకి లభించింది. 44 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. ఇనిషియల్ స్టేజ్లో రోహిత్ శర్మ తడబడుతూనే తన యొక్క ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశాడు. సో శుభ్మన్ గిల్ మాత్రం అగ్రెషన్ అయితే మొదలుపెట్టాడు. ఎక్కడైతే ఫామ్ ఉందో అదే ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళిపోయాడు. సో 31 రన్స్ వేసి తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 44. అకిన్సన్ బౌలింగ్లో తనైతే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రోకో మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ అయింది. 104 వరకు వికెట్ అయితే పడలేదు. 60 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 104 దగ్గర విల్ జాక్స్ బౌలింగ్లో స్వీప్ ఆడబోయే టైంలో తనైతే అవుట్ అవడం అయితే జరిగింది. 26 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 26 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ కూడా అంతా మాత్రం ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు అని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్కి చిన్నపాటి హెల్త్ ఇష్యూ ఉన్నందువల్ల ఇషాన్ కిషన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఒక చేంజ్ అయితే చేశారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ రావడం, శ్రేయస్ అయితే కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. సో ఇద్దరి మధ్య క్లోజ్ టు 70+ అయితే పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 70+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 65 రన్స్ వేసి విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం. 65 రన్స్ వేసి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వికెట్ల కొలాప్స్ అనేది స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ మాత్రం అవ్వట్లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచురియన్స్ ఇద్దరు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళు వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. వాషింగ్టన్ సుందర్ 2 రన్స్ వేసి అవుట్ అవ్వగా అక్షర్ పటేల్ 1 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివం దుబే గోల్డెన్ డక్ వెనుదిరగడం జరిగింది. తర్వాత గుర్నూర్ బ్రార్ కొంతవరకు సహకరించడం జరిగింది. కానీ క్రూషియల్ సిచ్యువేషన్లో తను షాట్ ఆడాల్సిన అవసరం లేదు, కానీ 7 రన్స్ వేసి తను అయితే అవుట్ అవ్వడం జరిగింది. శ్రేయస్ అయ్యర్కి మంచి చక్కటి సహకారం దొరుకుతుంది అనుకుంటున్న టైంలో వికెట్ క్రూషియల్ టైంలో పోవడం. ఆ తర్వాత ఒకనొక టైంలో 250 అయినా వస్తుందా అనుకుంటున్న టైంలో గుర్నూర్ బ్రార్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 210. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా పుణ్యమా అని చెప్పేసి అకిన్సన్ బౌలింగ్లో 2 4లు 1 6 అయితే రావడం జరిగింది. 18 రన్స్ అయితే రాబట్టాడు జస్ప్రీత్ బుమ్రా. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అవడం. ప్రసిద్ధ్ కృష్ణని వికెట్ తీయడానికి ఎంతో సమయం కూడా తీసుకోలేరని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్. సత్ఫలితంగా 233 రన్స్కే ఆల్అవుట్ అయితే చేయగలిగింది ఇంగ్లాండ్. సో దీంట్లో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. అకిన్సన్ 3 వికెట్లు తీసుకోగా జఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆ తర్వాత సకీబ్ మహమ్మద్ 2 వికెట్లు, శామ్ కరన్, విల్ జాక్స్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 14 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి ఆదిలోనే గట్టు ఎదురు దెబ్బ అయితే తగిలింది. బెన్ డకెట్ లాస్ట్ మ్యాచ్లో 43 రన్స్ వేసినటువంటి బెన్ డకెట్ ఈ మ్యాచ్లో అయితే డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. అది కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో వికెట్ అయితే పోగొట్టుకోవడం జరిగింది.
ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జకబ్ బెతెల్ 4 రన్స్ తీసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 8కే 2 వికెట్స్ అయితే కోల్పోయింది. ఈ తరుణంలో మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ అవుతుంది అనుకుంటున్న టైంలో కెప్టెన్ గ్రూప్ 16 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు గుర్నర్ బ్రార్ బౌలింగ్లో. ఆ తర్వాత ఈ పార్ట్నర్షిప్కి అయితే ఎండ్ అయింది. 41 రన్స్ పార్ట్నర్షిప్కి అయితే ఎండ్ అయింది. ఆ తర్వాత శామ్ కరణ్ వచ్చి కొంత కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు. 26 రన్స్ అయితే చేశాడు. 26 రన్స్ చేసి ఇక్కడ 45 రన్స్ పార్ట్నర్షిప్ అయితే పుటప్ అయింది. తర్వాత ఒక ఎండ్లో మాత్రం జో రూట్ పాతుకుపోయినప్పటికీ తన చుట్టూ రివాల్వ్ అయ్యి మంచి క్రూషియల్ పార్ట్నర్షిప్స్, వాల్యుబుల్ పార్ట్నర్షిప్స్ అయితే ఇంగ్లాండ్ నమోదు చేసింది. దానివల్లే ఈ విన్నింగ్ అనేది చాలా వరకు పాసిబుల్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో జో రూట్ తన యొక్క హాఫ్ సెంచరీని అయితే నమోదు చేసుకున్నాడు. 47th హాఫ్ సెంచరీ అగెన్స్ట్ ఇండియా, 6th హాఫ్ సెంచరీ. అండ్ 2026లోనే అగెన్స్ట్ శ్రీలంక దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూస్తే 9th హాఫ్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత 26 రన్స్ అయితే అవుట్ అయిన తర్వాత జాస్ బట్లర్ వచ్చి రావడం, అక్షర్ పటేల్ని షాట్ కొట్టాలని అనుకున్నాడు కానీ అప్పటికే తను 17 రన్స్ వద్ద ఉన్నప్పుడు బ్యాట్కి ప్యాడ్కి హెవీ గ్యాప్ అయితే రావడం జరిగింది. అది చాలు గ్యాప్ క్రియేట్ అయ్యి ప్యాడ్కి లిఫ్ట్ చేయడం. సో జాస్ బట్లర్ మాత్రం 17 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అకిన్సన్ మాత్రం విల్ జాక్స్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే చేశాడు. విల్ జాక్స్ వర్సెస్ జో రూట్ మధ్య పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది మెయిన్ పార్ట్నర్షిప్. ఎందుకంటే రన్స్ రావడం చాలా కష్టతరంగా మారిండొచ్చు, కానీ వాళ్ళు ఏమాత్రం ప్రెషర్ని అధిగమించారే తప్ప ప్రెషర్కి లోన్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెట్ అయినటువంటి జో రూట్ దగ్గర నుంచి గైడెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది దొరికింది. దానివల్ల మంచి రన్స్ అయితే స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు. రన్ రేట్ని చెక్లోనే పెట్టుకున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ర్యాష్ షాట్స్ అయితే ఆడలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంగ్లాండ్ ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు. ఎందుకంటే షార్ట్ పిచ్ బాల్స్కి చాలా వరకు వికెట్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అదే టాక్టిక్ మన వాళ్ళు యూజ్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. ఒకవేళ యూజ్ చేసినా రెగ్యులర్ బాల్సే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు, లైక్ యార్కర్ లెంత్, గుడ్ లెంత్ ఇట్లాంటివి. సో తర్వాత 30 రన్స్ వేసి విల్ జాక్స్ అవుట్ అయినాక అకిన్సన్ రావడం, అకిన్సన్ జో రూట్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ మొత్తానికి జో రూట్ కూడా సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో 99 వరకు అయితే చేరుకున్నాడు. 99 రన్స్ చేసి అదర్ ఎండ్లో ఉన్నాడు. నీ నేషనల్ గేమ్ను వాడు అని మోటివేట్ చేయడం జరిగింది. తన పర్సనల్ మైల్ స్టోన్స్ కూడా పక్కన పెట్టి, ఒకవేళ నిన్న గనక తను సెంచరీ చేస్తే మాత్రం స్టీవ్ స్మిత్ నెలకొల్పినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేది. ఇప్పటి వరకు స్టీవ్ స్మిత్ అండ్ జో రూట్ ఇద్దరు కలిసి ఇండియాతో సెంచరీస్ చేసిన వాళ్ళల్లో ఈక్వల్గా ఉన్నారు, 16 సెంచరీస్తో. ఒకవేళ జో రూట్ కనుక నిన్న సెంచరీ అయ్యుంటే మాత్రం నెంబర్ 1 బ్యాటర్ అయ్యేవాడు ఇండియాతో మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన వాళ్ళల్లో అండ్ సెంచరీస్ చేసిన వాళ్ళల్లో, ఇండియాని ఇష్టపడి ఆడిన వాళ్ళల్లో. సో అది జరగలేదు. లాస్ట్ 4 రన్స్ కావాల్సిన టైంలో 4 రన్స్ అయితే కొట్టేసి మొత్తానికి 44.1 ఓవర్స్లో విజయాన్ని అయితే ఇంగ్లాండ్ వశం చేసుకుందని చెప్పుకోవచ్చు.
సో ఇండియా టాక్టిక్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ దెబ్బతిన్నింది ఇండియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు షాట్ సెలెక్షన్ అనేది సరిగ్గా లేదు అని చెప్పడానికి లేదు గైస్. ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో, డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ లైక్ ఆల్రౌండర్స్, వాళ్ళ దగ్గర నుంచి స్కోర్స్ అయితే పుట్టప్ అవ్వకపోవడమే ఇందుకు మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. తర్వాత సిటీలు అయ్యే ప్రయత్నం చేయలేదు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఈ నలుగురు మాత్రమే పిచ్ దగ్గర టైం అయితే స్పెండ్ చేశారని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా 18 రన్స్ రాబట్టకపోతే ఇంకా ముందే అయిపోయేది గేమ్. సో జస్ప్రీత్ బుమ్రా 20 రన్స్ అయితే స్కోర్ చేసి నాట్అవుట్లోనే ఉండిపోవడం అయితే జరిగింది. ఇక వికెట్స్ కనుక మన వాళ్ళల్లో చూస్తే గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీసుకోగా, జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ మాత్రం బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే తనకి ఇంజురీ కన్సర్న్ ఉంది. సో తనైతే నెక్స్ట్ జరగబోయేటువంటి వన్డే మ్యాచ్లో అవైలబుల్గా ఉండడు అని కూడా బీసీసీఐ అనౌన్స్ అయితే చేసింది గైస్. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఇండియాని గేమ్లో ఉండకుండా నిలువరించింది జో రూట్. సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాళ్ళు ఎక్స్ట్రాస్ మాత్రం 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.